రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలకు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ సంబంధించి సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం అంతా కూడా సామాగ్రితో పోలింగ్ స్టేషన్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి డిఆర్సీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది అంతా కూడా 52 ఇక్కడ మొయినాబాద్కు సంబంధించి 26 వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ నిర్వహించేందుకు అంతా కూడా వారు కేటాయించినటువంటి విధుల్లో పాల్గొనేందుకు సిబ్బంది చేరుకోవడం జరిగింది. 52 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి వార్డులో నిర్వహించేందుకు 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 300కు పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. వారంతా కూడా ఇక్కడికి చేరుకొని పోలింగ్ స్టేషన్లో కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా తీసుకుని కాసేపట్లో వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 13 మున్సిపాలిటీల్లో 294 వార్డులు ఉన్నాయి. మొత్తం 1037 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 4,16,096 మంది ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి స్వయంగా కలెక్టర్ అక్కడ డిఆర్సీ సెంటర్ను నారాయణ రెడ్డి పరిశీలించి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బందికి తగిన సలహాలు సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు కొత్తగా ఈసారి మున్సిపాలిటీకి సంబంధించి ఇటు చేవెళ్ళ కావచ్చు, మొయినాబాద్ 2 కూడా కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. ఈ మున్సిపాలిటీల్లో పోలింగ్ను సవ్యంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో వీరంతా కూడా వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సహా బయలుదేరబోతున్నారు. వారు ప్రత్యేకంగా వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది. మొత్తం 13 మున్సిపాలిటీల్లో రేపు జరగబోతున్నటువంటి పోలింగ్లో ఇప్పటికే 5 మున్సిపాలిటీలకు ఇప్పుడు ప్రస్తుతం తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యధికంగా తాండూరు మున్సిపాలిటీకి 13 సార్లు, వికారాబాద్ మున్సిపాలిటీకి 5 సార్లు ఎన్నికలు జరిగాయి. సో కొత్తగా మాత్రం ఇటు చేవెళ్ళ తాండూరుతో పాటు చేవెళ్ళ మొయినాబాద్తో పాటు ఇటు చింతలపల్లి, అదేవిధంగా అలియాబాద్, అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించినట్లు చూసినట్లయితే మొత్తం అటు చింతలపల్లి కావచ్చు, అలియాబాద్, ఎల్లంపేట ఈ 3 మున్సిపాలిటీలకు కొత్తగా ఎన్నికలు జరుగుతుండగా వికారాబాద్కు సంబంధించి వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులు ఉన్నాయి. 100 వార్డులో 341 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా అక్కడ 261 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం అక్కడ 1,61,229 మంది ఓటర్లు ఉన్నారు. అందులో వికారాబాద్లో 34 వార్డులకు, పరిగిలో 18 వార్డులు, తాండూరులో 36 వార్డులు, కొడంగల్లో 12 వార్డులు ఉన్నాయి. సో అక్కడ వార్డులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ సంబంధించి సజావుగా నిర్వహించేందుకు ఆయా డిఆర్సీ సెంటర్లకు సంబంధించి కూడా సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకుని పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొనేటువంటి సిబ్బంది అంతా కూడా సామాగ్రితో వెళ్తున్నారు. ముఖ్యంగా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కావచ్చు, గుర్తులు కావచ్చు, బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తనిఖీ చేసుకుంటూ 1కి 2 సార్లు బ్యాలెట్ పత్రాల్లో ఇబ్బంది లేకుండా పార్టీ గుర్తులు కావచ్చు సంబంధించి పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల పేర్లు కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాతనే ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పాల్గొనేటువంటి సిబ్బందికి పూర్తి స్థాయిలో వాళ్ళకి సామాగ్రిని అందజేసి ఆయా కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మరోవైపు పార్టీ గుర్తుతో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాతనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రిసైడింగ్ అధికారి కావచ్చు, అదేవిధంగా పీఓలు పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా ఇబ్బంది లేకుండా 1కి 2 సార్లు పరిశీలించిన తర్వాతనే పోలింగ్ సామాగ్రి అంతా కూడా అందించారు. ఏవైనా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని కూడా వాళ్ళకు సూచించడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలకు సంబంధించి చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు. కానీ అక్కడ వీల్ చైర్లు లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి పురపాలక సంఘాలకు సంబంధించి కూడా ముందస్తుగానే అప్రమత్తమై ఆయా పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ బందోబస్తు మధ్య కూడా పార్టీ గుర్తు మీద పార్టీల పరంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి
హడావిడి లేకుండా ఎలాంటి అలజడి నెలకొనకుండా ముందస్తుగానే భారీ బందోబస్తు మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్లో ఓటర్లంతా కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా జిల్లాకు సంబంధించి రంగారెడ్డి కావచ్చు, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లా కలెక్టర్లు ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి ఓటర్లు ఓటర్ స్లిప్తో పాటు 12 రకాల గుర్తింపు కార్డులతో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని కూడా సూచించడం జరిగింది. ఇది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో రేపటి పోలింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్ల తీరు. ఫోటో స్టూడియో.